రావయ్య ఆత్మదేవా, నీ పద సేవలు, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. తల్లి గర్భములో రూపొందకమునుపే సేవకు ఎన్నుకొని పిలువగా, తల్లి గర్భములో రూపొందకమునుపే సేవకు ఎన్నుకొని పిలువగా, తన మన ఆత్మలో అర్పణ చేసి శుభహారతులు అరేగా, తన మన ఆత్మలో అర్పణ చేసి శుభహారతులు అరేగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, పరిశుద్ధాత్మతో అభిషేకించగా, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి, నీ అర్చన చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో, నీ పాద పూజలు, నీ పద సేవలు, నీ పాద పూజలు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం చిన్న వాల్తేరు విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిర్ధాతలు గోనిపాటి దావీదిరాజు, చిట్టిబాబు, లారెన్స్ మరియు కుటుంబ సభ్యులు. కృషిశేషులు గోనిపాటు మత్తయ్యస్, ధర్మారావు, సబీనమ్మ మరియు శ్యామలరావు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని గోనిపాటి దావీదిరాజు, చిట్టిబాబు, లారెన్స్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. వరంగల్ మేత్రాసనం నరమెట్ట విచారణ మరియాపురం గ్రామం ఏరువ జసింతమ్మ కుటుంబంలో మరణించిన ఏరువ ఎన్నారెడ్డి, జ్ఞానారెడ్డి, కిషోర్ రెడ్డి, జ్ఞానారెడ్డి, ఏరువ అంతోనమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని, ఏరువ జసింతమ్మకు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ క్రీస్తుశేషులు దుగ్గంపూడి లూధమ్మ, దుగ్గంపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గంపూడి షౌరెడ్డి, తిరుమల రెడ్డి, షౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని దుగ్గంపూడి బాలరెడ్డి, తిరుమల రెడ్డి, అల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రిగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. క్రీస్తుశేషులు చామల మధుసూదన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ చామల పద్మావతి, మృదుల, సుష్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కొండమల్లపల్లి విచారణ క్రీస్తుశేషులు రెవరెండ్ సిస్టర్ బత్తుల జోస్మిన్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు క్రీస్తుశేషులు గాదె లూదిరెడ్డి, గాదె రెజీనమ్మ, బత్తుల రాజమ్మ ఆత్మలకు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూర్లని కోరుతూ గాదె ఏంజల్ రెడ్డి, పాతిమ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న జూపూడి పవన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జూపూడి జోజయ్య కుమారి, ఆశీర్వాదం, మరియమ్మ, మరియదాసు, గ్రేస్ అమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కర్రే సరిత, మరియరాణి దగల సర్వేశ్వరుడు వీరిని దీవించి ఆశీర్వదించాలని, ఆయురారోగ్యంతో నింపాలని, గవర్నమెంట్ జాబ్ రావాలని, వీరి యొక్క ఉద్దేశాలు ఫలించాలని దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుచేత దగల సర్వేశ్వరుడు ఆమెను ఆశీర్వదించి ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలను దయచేయమని, కుమారులను కుమార్తెలందరినీ కూడా దయగల సర్వేశ్వరుడు దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్యబలి పూజలో సమర్పించుతున్నారు. ఈ ఉద్దేశాల కోసము అదేవిధంగా మన అందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్యబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాము.
పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పరిశుద్ధ కన్య మరియమాత సమర్పణ సంస్మరణను కొనియాడుతున్నాము. అనగా కానుక మాత సంస్మరణ. మరియ తల్లి తల్లిదండ్రులైన పునీత అన్నమ్మ జోకిం గారు మరియమాతను దేవాలయంలో కానుకగా సమర్పించారు. కనుక ఈ పండుగను మనము కానుక మాత సంస్మరణ పండుగ మనం కొనియాడుతున్నాము. మరి ముఖ్యంగా మరియ తల్లి చిన్ననాటినే దైవ సాన్నిధ్యంలో ఎదుగుతూ వదుగుతూ దేవుని యొక్క అనుగ్రహములకు, దేవుని యొక్క ఆశీస్సులకు, దేవుని యొక్క దీవెనలకు ప్రాప్తురాలైంది. అందుకే ఆ తల్లి స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు అని పిలువబడింది. కనుక ప్రియ సహోదర సహోదరి, అటువంటి ధన్యత పొందిన ఆ మరియ తల్లి ప్రార్థనలు మనతో ఎప్పుడు ఉండాలని, అదేవిధంగా మన దైనందిన జీవితంలో కూడా ఆ మరియ తల్లి వలె మనము కూడా స్వచ్ఛమైన నిర్మలమైన జీవితంను జీవిస్తూ ఆ మరియ తల్లి యొక్క అడుగుజాడల్లో నడవాలని మనం ప్రయాసపడదాం. మరి ముఖ్యంగా మానవులైన మనందరము కూడా బలహీనము, పాపాత్ములను కనుక ఈ పరిశుద్ధమైన దివ్యబలి పూజలో మనము ఆ దేవాతి దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపములను గుర్తు తెచ్చుకొని వాటన్నిటినీ ఈ దివ్యబలి పూజలో పాపమన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము.
నీకే స్తుతి మహిమా దైవ కుమారా నీకే స్తుతి మహిమా పరలోక తండ్రి నీకే స్తుతి మహిమా దైవ కుమారా నీకే స్తుతి మహిమా పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా పరిశుద్ధాత్మా నీకే స్తుతి మహిమా త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా నీకే మహిమా ఆరాధనా నీకే మహిమా ఆరాధనా మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మీకు వందనమర్పించి మిమ్ము గణపరచెదము మిమ్ము పొగడెదము మిమ్ము స్తుతించెదము మీకు వందనమర్పించి మిమ్ము గణపరచెదము మీరే మా దైవమని మీరే మహారాజువని మీరే మా దైవమని మీరే మహారాజువని
జ్యోతిని నాలో వెలిగింపజేయుమా. పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని నాలో వెలిగింపజేయుమా. ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు. ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు. స్తుతింతుము మా హృదయములో, పొగడెదము మా మనసులలో. స్తుతింతుము మా హృదయములో, పొగడెదము మా మనసులలో. నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఆరాధన, నీకే స్తుతి. యుగ యుగములు విశ్వమంతటా కలుగును గాక. యుగ యుగములు విశ్వమంతటా కలుగును గాక. ఆమేన్, 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 ప్రార్థించుదెము. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్రమూర్తిని గౌరవించుచున్నాము. ఆ చల్లని తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమునా నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరముగా పొందుటకు యోగ్యులమౌదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము జకరియా గ్రంథము 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 10 నుండి 13 వరకు. యావే ప్రభు ఇట్లనుచున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసముతో పాటలు పాడుము. నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలమున పెక్కు జాతులు ప్రభు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు. ఆయన మీ నడుమ వసించును. ఆయనే నన్ను పంపినని మీరు గ్రహింతురు. ప్రభు పవిత్ర దేశమున యూదా మరలా ప్రభు ప్రత్యేకమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ప్రభు ఎదుట ఎల్లనరులు మౌనము వహింతురుగాక. ఆయన తన పవిత్ర నివాస స్థానము నుండి విజయము చేయుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడును గాక. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నుతింపుడు. ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడును గాక. అందరూ ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడును గాక.
సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు ప్రభు నామము వినుతింపబడునుగాక. ప్రభు జాతులన్నింటినీ మించిన వాడు, ఆయన తేజస్సు ఆకాశమునకు పైని వెలుగొందుచుండును. అందరూ ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. అందరూ ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. వారిని రాజుల సరసన, తన ప్రజలను ఏలుపాలకుల సరసన కూర్చుండబెట్టును. ఆయన గొడ్రాలు తన ఇంట మన్నన పొందునట్లు చేయును. ఆమెకు బిడ్డలను ఒసగి సంతుష్టి కలిగించును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని దాసిరాలవు, శుభములు పల్కు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలుచునియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పాను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులెవరు అని తన శిష్యుల వైపు చూచుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పాను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మన తల్లి అయిన శ్రీసభ పరిశుద్ధ కానుక మాత సంస్మరణను కొనియాడుచున్నాము. ఈ యొక్క కానుక మాత పండుగననే దేవమాతను పునీత అన్నమ్మ గారు, పునీత జోక్యం గారు, వీరిరువురు తల్లిదండ్రులు మరియమాతకు, వీరిరువురు కూడా మరియ తల్లిని దేవాలయంలో కానుకగా సమర్పించారు.
ప్రియ సహోదర సహోదరి, ఈ పుణ్య దంపతులు అన్నా జోక్యంకి వృద్ధాప్యంలో పరిశుద్ధంగా, పావనంగా, నిర్మలంగా వసగిన దేవుడు వసగిన వరమే పరిశుద్ధ మరియ తల్లి గారు. ప్రియ సహోదర సహోదరి, ఈ దంపతులు ఇరువురు అన్నా జోక్యము కూడా అనేక తీర్థయాత్రలు చేస్తూ, అనేక పుణ్యక్రియలు వనరుస్తూ, ఎన్నో నోములు నోచి వారి కళ్ళ పంటగా దేవుడు వారికి ఇచ్చిన బహుమతే మరియ తల్లి. ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి జననంతోనే ఎటువంటి పాపం లేకుండా, జన్మ పాపం లేకుండా, ఇతర పాపం లేకుండా నిష్కలంకంగా, అమలోద్భవిగా, స్వచ్ఛమంగా, నిర్మలంగా జన్మించింది. ఇటువంటి చిన్నారి పాపను ఈ అన్నా జోక్యము 3 సంవత్సరాల వయసులో దేవాలయంలోకి తీసుకువెళ్ళి కానుకగా సమర్పించారు. మరి ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి చిన్ననాటి నుండి కూడా దేవాలయంలో దైవ భక్తిలోనూ, దైవ జ్ఞానములోనూ, తన దైనందిన జీవితంలో దినదినము దైవ అనుభూతిని పొందుతూ, దైవ సాన్నిధ్యంలో నివసిస్తూ, దైవ కృపకు ప్రాప్తురాలు అయింది మరియ తల్లి. అందుకే గాబ్రియల్ సమ్మన్సుడు కూడా చెప్పగలిగాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 28వ వచనంలో పలికినట్లుగా, అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము, ప్రభువు మీతో ఉన్నారని. అవును ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి అనేక అనుగ్రహాలకు నిలయము, దేవుని యొక్క కృపావరములకు, ఆశీర్వాదములకు నిలయము మరియ తల్లి. ఎందుకంటే చిన్ననాడునే దైవ సాన్నిధ్యంలో పెరుగుతూ, ఆధ్యాత్మికంగా బలపడుతూ, దేవుని యొక్క కృపావరములకు అమితంగా ప్రాప్తురాలైంది ఆ తల్లి. కనుక ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి దేవుని యొక్క ఆజ్ఞను మీరకుండా, దేవుని యొక్క చట్టముల ప్రకారము అనుదినము అనుక్షణము కూడా తన దైనందిన జీవితంలో జీవించింది. పాపమునకు దూరంగా ఉంటూ, దైవ సాన్నిధ్యమునకు అతి దగ్గరలో ఉండి దేవుని యొక్క కృపావరములు నిండుగా మెండుగా పొందింది మన మరియ తల్లి. అందుకే ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి ఒక మాట చెబుతుంది, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, ప్రభువు చిత్తము నాలో నెరవేరునుగాక. మనము చూస్తూ ఉంటాం లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో చదివినట్లుగా, అంతట మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పుడు నాకు జరుగునుగాక. అవును ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి తన దైనందిన జీవితంలో తన సర్వస్వము కూడా ప్రభువునకు సమర్పించుకుంది. ప్రభువే నా దేవుడు, నా రక్షకుడు, నా ఆత్మ ప్రభువునందు ఆనందించుచున్నదని మరియ తల్లి సర్వస్వమును కూడా ప్రభువునకే చిన్ననాటినే సమర్పించుకుంది. అందుకే దేవుడు మరియ తల్లిని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు తన కుమారుని జన్మ కోసం. స్త్రీలందరిలో ధన్యురాలుగా, పరిపూర్ణురాలుగా, నిష్కలంకంగా పరిగణింపబడింది మరియ తల్లి. అటువంటి ధన్యమైన తల్లి మనందరికీ కూడా అమ్మగా పిలిచే భాగ్యము ఆ దేవదేవుడే మనకు అనుగ్రహించాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, అటువంటి తల్లిని మనం ఎప్పుడు కూడా సుమాతృకగా తీసుకోవాలి. మరియ తల్లి యొక్క అడుగు జాడల్లో మనం ఎప్పుడు కూడా నడుస్తూ ఉండాలి. పునీత విన్సెంట్ డిపాల్ గారు ఈ విధంగా పలుకుతున్నారు, ప్రతిరోజు మరియ మాత సంరక్షణ అందుతూనే ఉంటుంది. మనము ఆమె బిడ్డలుగా ఉండేందుకు ఆశించినంత కాలము ఆమె ఎంతో ఆతురతగా మన గురించి ఎదురు చూస్తుంది. ప్రియ సహోదర సహోదరి, మరియ తల్లి మనందరి కోసం కూడా ఎదురు చూస్తుంది. ఎవరైతే ఆమె శరణ జొచ్చుతారో, ఎవరైతే మరియ తల్లిని ప్రార్థిస్తారో వారి యొక్క శరణను, వారి యొక్క మనవలను తండ్రి దగ్గరికి చేరుస్తుంది. పునీత బెర్నార్డ్ గారు తన ప్రార్థనలో ఈ విధంగా చెబుతూ ఉంటారు, మిక్కిలి నెనడగల తల్లి, మీ శరణకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒక్కరైనను ఎన్నడను చేయబడినట్లు లోకంలో విన్నది లేదని తలంచండి. దీని అర్థం ఏమిటంటే, మరియ తల్లిని ఎవరైతే శరణ వేడారో, ఎవరైతే ప్రార్థించారో, ఎవరైతే మరియ తల్లి యొక్క ఆశ్రయమునకు కోరారో
వారి చేయి ఎన్నడూ విడవలేదని బెర్నాడ్ గారు తన ప్రార్థనలో నొక్కి ఒక్కాని చెబుతున్నారు. అవును ప్రియ సహోదరుడా సహోదరి, మనము కూడా గ్రహించి ఉంటాము. మనము అనేక తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము. భక్తులుగా మనందరము కూడా మనకు తెలిసిన పుణ్యక్షేత్రాలు వెలంకని, గుణదల, నిర్మలగిరి ఇటు మన యొక్క ప్రాంతాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు మనము దర్శిస్తూ ఉంటాము. మనం ఆ యొక్క తల్లి యొక్క అనుభూతిని పొంది ఎప్పుడైతే మనకు కావలసినవి అడుగుతూ ఉంటామో మనకు ఆ తల్లి ప్రార్థించిన వెంటనే అనుగ్రహిస్తుందని మన నమ్మకము. అవును ప్రియ సహోదరుడా సహోదరి, ఎవరైతే తల్లిని ప్రార్థిస్తారో, ఎవరైతే తల్లి యొక్క ఆశీస్సుల కోసం ఎదురు చూస్తారో వారందరినీ కూడా ఆ తల్లి ఎన్నడూ చేయి విడవదు. అందుకే మరియ తల్లి పలుకుతుంది, ఎవరైతే ప్రభువు మీద ఆధారపడి జీవిస్తూ ప్రభువునితో కలిసి జీవిస్తారో, ప్రభువులో లీనమై జీవిస్తారో అటువంటి వారి యొక్క తలంపుల ఉద్దేశాలు ఎన్నటికీ కూడా త్రోసిపుచ్చవని పలుకుతున్నాడు. అందుకే మరియ తల్లి తన స్తోత్ర గీతంలో ఈ విధంగా పలుకుతుంది, ప్రభువు పట్ల భయభక్తులు కలవారి మీద తన కనికరముండును, ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనములను విచ్ఛిన్నము కావించెను. తన స్తోత్ర గీతంలో ఈ విధంగా స్తుతి చేస్తుంది తండ్రి దేవునికి. ప్రభువు పట్ల ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వారి పట్ల దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దయ, ఆశీస్సులు తరముల వరకు ఉండనని మరియ తల్లి వాగ్దానం చేస్తుంది. ఎవరైతే అహంకారంతో, గర్వంతో కొట్టుమిట్టాడుతుంటారో అట్టి వారిని ప్రభు చేదరించుకొను, వారిని నాశనం గావించినని ప్రభు పలుకుచున్నాడు. మనము కూడా ఆ మరియ తల్లి వలె దీనతను, వినమ్రతను, విధేయతను కలిగి జీవించాలి మన దైనందిన జీవితంలో. ఎప్పుడైతే మనము కూడా ఆ మరియ తల్లి వలె వినమ్రత, దీనత, పరిశుద్ధత అనే గుణాలతో మనం జీవిస్తే మనము కూడా ఆ తల్లికి తగిన బిడ్డలుగా మనము చేర్చబడతాము. ప్రియ సహోదర సహోదరి, ఈనాడు కానుకమాత మహోత్సవం నాడు మనం ఏమి నేర్చుకోవాలి, ఏమి మనము మరియ తల్లి నుండి గ్రహించాలంటే ఆ మరియ వలె మనము కూడా దేవునికి సంపూర్ణంగా మనల్ని మనం అర్పించుకోవాలి. ప్రియ సహోదర సహోదరి, ఆ మరియ తల్లి వలె మనందరం కూడా మన యొక్క సమస్తమును ఆ దేవాతి దేవునికి అర్పించుకోవాలి. ఎప్పుడైతే మనల్ని మనము సంపూర్ణంగా సమర్పించుకుంటామో దేవుడు మనల్ని చూసి ఆనందభరితుడవుతాడు. కనుక ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క దివ్య బలి పూజలో మనందరం కూడా పరిశుద్ధులుగా ఆ దేవునికి అర్పణముగా సమర్పించుకుందాం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక, అర్పింతును వసగిన జీవితం. త్రిత్రైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, త్రిత్రైక దేవునితో, మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక.
స్తుతి కానుక అర్పింతును తండ్రి నీవొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించు నీ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచు మేమర్పించు ఈ బలి అర్పణములను మమ్ము నీకు కృపగా పాత్రులుగా చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ కన్య మరియ సంస్మరణను కొనియాడుచు నీ నామస్తుతిని స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమునా నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువైన యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందరి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు పవిత్రుడు
పవిత్రుడు మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమునా వెంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నేను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్య అస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞత అర్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడున రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లే నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన
నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగిండునట్టులా దయచూపుము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలుగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో
ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరనగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితముకు కాపాడుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
సుప్రసాద విందు, దివ్య సుప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వరప్రసాద విందు, ప్రభు యేసు బలియాగం పరమాద్భుత విందు. దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, దయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే, చేకొనరారే లోకొనరారే భక్తితో గైకొనరారే. సప్రసాద విందు, దివ్య సప్రసాద విందు, ప్రభు యేసు అందించు పరలోక విందు. ప్రార్థించుదెము. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియ మాతను స్మరించుకొనుచు ఈ రోజున మేము నీ అనుగ్రహములతో నింపబడి ఆనందింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మంగళదాయిని, మానవులందరికీ రక్షణకారిణి, మనవుల లాలించి మా మరియ తల్లి, మనవుల లాలించి మా మరియ తల్లి, మహినందీలు మా మోక్షరాజ్ఞివై, మహినందీలు మా మోక్షరాజ్ఞివై, ముల్లోకాలలో మంగళదాయిని, మానవులందరికీ రక్షణకారిణి.